ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయమందు యేసు ప్రభు సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన ఆయన గూర్చి ఈ సమయమందు కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనాన్ని ఈ సమయమందు మనం ధ్యానం చేసుకుందాం. చదవండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు అని ఇదిగో మీతో చెప్పుచున్నాను అని. ఈ మాట దేవుని యొక్క దూత అక్కడికి వచ్చిన ఆ యొక్క స్త్రీ సమాజానికి తెలియచేస్తున్న వాస్తవమైన సత్యం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మీకంటే ముందుగా ఆయన గలిలయ అనే ఒక ప్రాంతానికి వెళ్ళి ఉన్నాడు అని దేవుని దూతలు చెప్పి ఉన్నారు. చూడండి, ఒకసారి మనము చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం ఏమి తెలియచేస్తున్నాడు అనంటే, ఆయన జనసమూహముల మధ్యలో ఉన్నప్పుడు అనేక అద్భుతాలు చేస్తున్న సందర్భంలో ఒక పర్యాయము అక్కడ ఉన్న శిష్యులు, అలాగే స్త్రీలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఇంకా అనేక తెగ ప్రజల మధ్యలో ఆయన అద్భుతాలు చేస్తున్న, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్న ఆ యొక్క సమయంలో ఆయన ఒక మారు ఏమని చెప్పాడు అనంటే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టాడు. ఎప్పుడు చెప్పాడండి ఇది? యెరూషలేమునకు సమీపం అవుతున్నప్పుడు తన శిష్య బృందానికి, అక్కడ ఈ శాస్త్రులకు, పరిసయ్యులకు, పెద్దలకు, ప్రధానులకు, ముఖ్యమైన వారికి, మరి ముఖ్యంగా తన శిష్యులతో కూడా ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ఇదిగో నన్ను వారు పట్టుకొని హింసించి చంపి పాతిపెట్టగా నేను 3వ దినమందు లేస్తాను అని వారికి ఎప్పుడు చెప్పాడు అంటే, చనిపోయే పరిస్థితి రాకముందే చెప్పాడు. మార్కు సువార్త ఆ విషయం చెప్పాడు. లూకా సువార్తలో కూడా ఆ విషయాన్ని చెప్పడం మనం చూస్తాం. 9వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట ఉంటుంది. అంటే తాను తన భవిష్యత్తులో ఈ ప్రజలైన వారు తనకు ఏమి చేస్తారో, అది ఎందుకు చేస్తారో, చేసిన తర్వాత నేను మరలా ఏమవుతానో అన్న సంగతి అక్కడ ఉన్న ఆ శిష్యులకి, ఆ యొక్క పెద్దలకి, శాస్త్రులకి, మిగతా అనేకులకు తెలియచెప్పాడు. కానీ ఈ మాట కేవలం శాస్త్రులు, పరిసయ్యులు మాత్రమే గుర్తు పెట్టుకున్నారు. కానీ ఈ స్త్రీలు కానీ, తన 12 మంది శిష్యులు కానీ, ఇంకా మిగతా సమాజం కానీ గుర్తు పెట్టుకోలేదు. కాబట్టే పెందలకడ స్త్రీలు ఆ స్థలానికి వెళ్ళారు. కానీ గుర్తు పెట్టుకున్న వారు ఏం చేశారంటే, ఆ సమాధికి సీలేయాలి అన్నారు, బండ పొర్లించాలి అన్నారు, అక్కడ చాలామంది సైనికులు కావలి ఉండాలి అన్నారు. ఎందుకు అంటే ప్రభు చెప్పిన మాట శాస్త్రులు, పరిసయ్యులు గుర్తుపెట్టుకున్నారు. కానీ ఈ యొక్క శిష్యులు కానీ, తనను వెంబడిస్తున్న స్త్రీలు కానీ ఈ మాటను మర్చిపోయిన వారిగా ఉన్నారు.
ఇది మొదటి విషయం. అయితే మనం ఇంకా కిందికి వెళ్దాం. ఆయన లేచి ఉన్న తర్వాత దేవుని దూత స్త్రీలకు ప్రత్యక్షపరిచినప్పుడు, మీరు వెళ్ళి మీకంటే ముందుగా లేచి ఉన్న ఆయన గలిలయలో ఉన్నాడు, ఆ గలిలయలో ఉన్న ఆయన యొద్దకు మీరు వెళ్ళండి, మీతో పాటు శిష్యులను కూడా తీసుకొని వెళ్ళండి అన్నప్పుడు ఆ స్త్రీలు ఆ 12 మంది శిష్యుల యొద్దకు వెళ్ళి చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేచి ఉన్నాడు. ఏంటండి? ఇప్పుడు నిద్రించిన వారిలో, ఎప్పటి వరకు? భూమి ఆదాము అవ్వలు మొదలుకొని వారి నుండి వచ్చిన వంశావళులు ఎన్ని జాతులు, వర్గాలు, తెగలు, ప్రజలు, ప్రాంతాలు, దేశాలు, కాండాలు, అందులో ఉన్న సకల మానవాళి చనిపోయారు, సమాధి చేయబడ్డారు. అయితే ఆ మాట ఇక్కడ అంటున్నాడు, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. ప్రథమ ఫలం అంటే మొదటిది. ఆయనే ఇక లేచాడు, ఇక ఇంకెవరూ లేవలేదు. ఆయన మనకి ప్రథమ ఫలముగా ఉండుట కొరకు ఆయన ఏం చేశాడు అంటే లేచిన వాడిగా ఉన్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ ప్రభు గురించి అపోస్తులైన పౌలు తెలియచేస్తూ ఉన్న మాట మనం చూసుకుందాం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఏంటి ఆ భక్తి అని మనం చూస్తే, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఏంటంటే సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందాడు. దేవుని సమక్షమందు ఉన్న ఆ ఆత్మ ఎదుట ఇతను నీతిపరుడని ఏం చేయబడ్డాడంటే తీర్పు పొందిన వాడిగా ఉన్నాడు. దేవదూతలకు అతడు కనబడిన వాడిగా ఉన్నాడు. రక్షకుడని జనాలలో ప్రకటింపబడి ఉన్నది. అవునా కాదా? రక్షకుడని ఈనాడు యావత్ ప్రపంచమందు ఉన్న సకల జనముల ఎదుట ఆయనను గూర్చి ప్రకటింపబడుతున్నది. ఆయన జననం గూర్చి, ఆయన మరణం గురించి, అంత మాత్రమే కాదు, ఆయన సజీవుడై తిరిగి లేచి ఉన్నాడు అని, ఆయనే దేవుని కుమారుడని, ఆయన ద్వారానే పరలోక మార్గము దొరుకుతుందని, ఆయనే సత్యము, జీవము, మార్గమని ఆయనను గూర్చి ఏం చేయబడుతుంది అంటే ప్రకటింపబడుచు ఉన్నది. అంత మాత్రమే కాదు, ప్రకటింపబడుచున్న ఆయనను గూర్చిన వార్త విని లోకమందు అనేకులు నమ్ముకున్నారు. అవునండి, ఈ మాట ఇక్కడ ఉంది. ఆ మాట ఇప్పుడు నెరవేర్చబడుతూ ఉంది, ఇక ముందు నెరవేర్చబడుతూనే ఉంటుంది. ఎందుకు అంటే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇంకా మనము ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, పునరుద్ధానం అని అంటాం. ఆయన తిరిగి లేవడం ఏంటి అంటే పునరుద్ధానం. ఈ దినం పేరు కూడా ఏం తెలుసా? పునరుద్ధాన దినం. అవునండి, ఈరోజు మాత్రమే కాదు, ప్రతి ఆదివారాన్ని దేవుని బిడ్డలు ఏమంటారంటే పునరుద్ధాన దినం. పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే, పునర్ అంటే తిరిగి, పునర్ అంటే తిరిగి, ఉత్థానం అంటే లేవడం, తిరిగి లేచాడు. ఆయన తిరిగాడు. ఏంది? మరణం ఏం చేసింది? పడుకోబెట్టింది. కానీ ఆ మరణపు ముళ్ళను విరిచి ఇలా తిరిగి ఆయన ఏం చేశాడంటే, అందుకే పునరుత్థానం చెందాడు. పునరుత్థాన దినం అని ఎందుకంటామంటే ఆయన తిరిగి లేచిన దినం కాబట్టి పునరుత్థానం అని అంటాం.
ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి, ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రత్యక్షతలను గురించి కొన్నిటిని మనం చూసుకుందాం. ఆయన మొట్టమొదట ఎవరికి తన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడంటే చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనంలో మనకి ఆ స్త్రీకి ప్రత్యక్షమగుట మనము చూస్తాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. అర్థమవుతుందండి? తాను బ్రతికిన కాలంలో, తాను కార్యాలు చేస్తున్న సమయంలో 7 దయ్యాల చేత పీడింపబడిన ఆ స్త్రీ ఆయన వలన మేలు పొందాలి అనే ఆలోచనతో తన బంధువులు ఆమెని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి ఉండవచ్చు, లేదా ఆమెనే ఆ దారిన వెళ్తున్నప్పుడు జీవము గల దేవుని కుమారుడా అని పలికి ఉండవచ్చు. ఏది ఏమి అయినప్పటికీ ఆ యొక్క 7 దయ్యములు పట్టిన ఆ మగ్దలేని మరియా జీవితాన్ని బాగు చేసిన ఆ దేవుడు, ఆ బాగు చేసి ఉన్న ఆ దేవునికి ఈమె ఆ దయ్యములు తనలో నుండి వెళ్ళిపోయిన తర్వాత ప్రభువుని వెంబడించినదిగా మనం చూస్తాం. శిష్యులు తనతో ఉన్నప్పుడు ఈ మగ్దలేని మరియ కూడా తనతో ఉండేది. ఈ మరియనే కాదు, తల్లి మరియ కూడా తనతో ఉండేది. తల్లి మరియనే కాదు, పూజా భార్య అయిన సుజన్నా అనే ఆమె కూడా ఆయనతో కూడా ఉండేది. వీరు మాత్రమే కాదు, ఇంకా ఎంతో మంది ఆయన వలన మేలు పొందిన అనేక మంది స్త్రీలు ఆయనతో కూడా ఉండేవారంట. అంత మాత్రమే కాదు, వారికి కలిగిన ధనాన్ని ఆయనకి పరిచర్యను చేయటానికి వారి ధనాన్ని ఉపయోగించేవారంట. అందులో ఒకటి ఈ మగ్దలేనే మరియ. ఈ మగ్దలేనే మరియ ఎవరు అంటే 7 దయ్యములు పట్టిన స్త్రీ అని ఎందుకుంది అంటే ఆమె గతంలో 7 దయ్యాల చేత పీడింపబడ్డది కాబట్టి, ఆ దయ్యాల నుండి విడుదల పొందినది కాబట్టి ఆమెను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అదే మాట ఇక్కడ అంటున్నాడు, ఏమని చూడండి, ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొట్టమొదట కనబడింది. ఎంత ఆశ్చర్యం అండి! 12 మంది శిష్యులు ఉన్నారు, తన తల్లి ఉంది, తన సోదరులు ఉన్నారు. కానీ నిజంగా ఈమె ధన్యురాలండి. మొట్టమొదట ఆయన మృతిని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఎవరికి కనబడ్డాడంటే మగ్దలేని మరియకు. ఎందుకో తెలుసా అండి? ప్రభు అంటే తనకు అంత ప్రాణంగా ఆయన ఎదుట కృతజ్ఞత భావం కలిగి బ్రతికేదండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంబడించేది. ఎందుకో తెలుసా? నా బ్రతుకు గతంలో దయ్యాల చేత పట్టి పీడింపబడిన దౌర్భాగ్యపు స్థితిలో నేనున్నప్పుడు నా ఎడల కనికరపడి ఆ దయ్యాల బారి నుండి విడిపించిన నా ప్రభువు, నా దేవుడు, నా రక్షకుడు అన్న ఆ భావన కలిగి దేవుణ్ణి అంటి పెట్టుకొని దేవుని మహిమ కొరకు బ్రతికేది. కాబట్టి తాను తన యొక్క ప్రభువుని ప్రేమించిన ఆ ప్రేమకు కృతజ్ఞత పూర్వకమైన జీవితానికి ముంగుర్తుగా మనం ఈ మాట మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. అందుకోసము కావచ్చు ఆయన ఆమెకి మొట్టమొదట తన ప్రత్యక్షతని కనపరుచుకున్నాడు. రెండవదిగా ఆయన ఎవరికి తన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడో మనము చూసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను.
వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు అంటున్నాడు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. రెండవసారి కూడా ఎవరికి ప్రత్యక్షపరచుకున్నాడండి? సుగంధ ద్రవ్యాలను ఆయనకు పూయవలనని, అత్తరు పరిమళ సువాసనతో కూడిన ఆ యొక్క ద్రవ్యములను ఎంతో వెలగల ఆ యొక్క అత్తరును తీసుకుని సమాధి యొద్దకు వచ్చి తిరిగి వెళుతున్న ఆ సమయంలో ప్రభు ఆ స్త్రీలకు ప్రత్యక్షపరుచుకున్నాడు. రెండవదిగా మనం చూస్తే రెండవసారి కూడా ప్రభువు తన యొక్క శిష్యురాండ్రైన ఆ స్త్రీలకి తన ప్రత్యక్షతను కనపరుచుకొని ఏమంటున్నాడు? ఇదిగో మీరు వెళ్ళండి, నా సహోదరులను గలిలయకు రమ్మనండి, అక్కడ నేను వారిని కలుసుకుంటాను అని చెప్తున్నాడు. ఈ వార్త వారు పరుగున పరిగెత్తుచు శిష్యుల యొద్దకు వెళ్ళి మోసుకొని వెళ్ళి ఆయన తిరిగి లేచాడు అన్న సువార్తను శిష్యులకు ఈ స్త్రీలు తెలియచేయటానికి వెళ్తున్నారు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చూస్తే, లేఖనముల ప్రకారం 3వ దినమున ఆయన లేపబడెను, ఆయన కేఫాకును ఆ తర్వాత 12 కనబడింది. ఇప్పుడు ఎవరికి? కేఫా అంటే పేతురు. ఆయన లేపబడిన తర్వాత 3వసారి ఎవరికి ప్రత్యక్షపరచుకున్నాడంటే ఆయన శిష్యుడైన పేతురుకి తన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు. ఆ తర్వాత ఇంకా కొన్ని రోజులకు తన శిష్యులందరికీ తన ప్రత్యక్షతను కనపరుచుకున్న వాడిగా ఉన్నాడు. మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే 4వదిగా చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయము 12-13 వచనాల్లో, ఆ తర్వాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపం గలవాడై వారికి ప్రత్యక్షమయ్యాడు. ఏంటంటే 2 పల్లెటూరుకి ప్రయాణం అవుతూ ఉన్నారు. చనిపోయి 3 రోజులే కదా అయ్యింది. కాబట్టి ఆయన గూర్చిన వార్త వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. నజరేయుడైన ప్రభువు నీతిమంతుడండి, అందరికీ మేలే చేశాడండి, ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చాడండి, అలాంటి నీతిమంతుని రక్తాన్ని వలికించారండి అంటూ వారిద్దరూ త్రోవలో నడుచుకుంటూ వెళ్తూ ఒకరికి ఒకరు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి మధ్యలో ఈయన కూడా మారు రూపం గలవాడై నడుచుకుంటూ వారితో పాటే నడుచుకుంటూ వెళ్ళి వారికి ప్రత్యక్షం అవ్వడం, ఇది మనం 4వదిగా చూస్తూ ఉన్నాం. ఇంకా 5వదిగా మనం చూసుకున్నట్లయితే చూడండి, యోహాను సువార్త 20:19 వచనం నుంచి మనకి కిందికి వెళ్తే, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, ఏంటంట, యూదులకు తన యజమానుడైన ఆ ప్రభువుని హింసించి చంపివేసిన తర్వాత తనను వెంబడించిన వారికి భయం ఉంటుంది కదా అండి, వారిని కూడా ఎక్కడ పట్టుకొని ఎక్కడ ఏం చేస్తారో అన్న భయంతో వీళ్ళు ఏం చేశారంటే ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారికి వచ్చాడు. ఏంటంట, వారి మధ్యలోకి వచ్చాడు, తలుపులు వేసే ఉన్నాయి. చూడండి ఎంత ఆశ్చర్యం. ఆయన ప్రత్యక్షత ఎలా ఉంది? లేచిన తర్వాత, సమాధిని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రత్యక్షత చూస్తే తాను కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పినప్పుడు ఇంకా వాళ్ళు కొంచెం సందిగ్ధంగా ఉంటే కింద ఆయన అంటున్నాడు, ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను వారికి చూపించాడు. శిష్యులారా, మీరెందుకు సందేహపడుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు అనుమానంగా ఉన్నారు? రా, ఇదిగో నా చేతులను చూడండి అని
చేతులను చూపిస్తున్నాడు, తన యొక్క ఈ యొక్క డొక్క భాగాన్ని కూడా చూపించిన వాడిగా ఇక్కడ మనకి లేఖనంలో కనబడుతూ ఉన్నది. ఆరోదిగా మనం చూసుకుంటే అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 26 నుండి మనం చూసుకుంటే 8 దినములైన తర్వాత, అర్థమవుతుందండి, ఇప్పటి వరకు ఇంతమందికి ప్రత్యక్షపరచుకుంటూ వస్తున్న ఆయన 8 దినాలైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉన్నాడు. ఇంతకుముందు ఆ శిష్యులతో ప్రత్యక్షమైనప్పుడు అందులో ఒక ఆయన లేడు. ఎవరైనా అంటే తోమా, ఒక శిష్యుడు లేడు, ఆయన ఎక్కడికో వెళ్ళాడు. లేని ఆ శిష్యుడు ఏమంటున్నారంటే యేసు ప్రభు మాకు ప్రత్యక్షమయ్యాడని ఆ 10 మంది, ఆ పల్లెటూరి వారు, ఈ యొక్క స్త్రీలు, ఆ యొక్క మగ్దలేని మరియా, ఎంతమంది చెప్పినా కానీ ఈయన నమ్మట్లేదు. లేదు, మీరు చెప్తే నేను నమ్మను, మీరు చూసిరని అంటే నేనెట్లా నమ్ముతా అని ఈయన అనుమానంతో ఉన్నప్పుడు 8 దినాలైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనెను. అటు తర్వాత ప్రభు అంటున్నాడు, తోమా, నీవేలా ఇంతమంది నన్ను గురించి లేచాడని చెప్తే నీవేలా నమ్మకుండా ఉన్నావు అంటూ తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, ఏంటండి నువ్వు ఇప్పటికీ చూచి నమ్మట్లేదు కదా, రా నా చేతిలో నీ వ్రేలు పెట్టి, నా ప్రక్కలో నీ వ్రేలు పెట్టి చూడు. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు అంటున్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, కానీ యావత్ ప్రపంచంలో అనేకులు చూడక నమ్ముతున్నారు, వారు ధన్యులు అని ఆయనకు చెప్పారు. ఆ తోమానే మన భారతదేశానికి వచ్చి బల్లెములతో పొడవబడి అగ్నిలో ఆయనను కాల్చివేయబడి చంపబడిన వాడు. ఆ తోమా ఆ రోజు అనుమానం కలిగి ఉన్నాడు, కానీ మన దేశానికి వచ్చి మన ప్రభువుని మనకి ప్రకటించి సజీవ దహనం అయిపోయిన వాడిగా ఉన్నాడు. 7వదిగా మనం చూస్తే అదే యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుండి 14 వచనాల్లో మనం చూసుకుంటే, సముద్ర తీరమున తిబేరియా అనే ఆ యొక్క సముద్ర తీరాన ఆ యొక్క శిష్యులు ఉన్నప్పుడు, మనము చేపలు పట్ట పోదాం పదండి అని సముద్రంలోకి ఈ శిష్యులందరూ కలిసి వెళ్తూ ఉన్నారు. అయితే చేపలు పట్టబోదునని వారితో అనగా, మేమును నీతో కూడా వచ్చేదామని వారు అంటారు. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి అంతా ప్రయాసపడ్డారు, వల వేశారు, ఎంత కష్టపడ్డా కానీ ఒక్క చేప కూడా దొరకదు. ప్రభు తిరిగి లేచిన తర్వాత ఈ యొక్క సంగతి, సూర్యోదయం అగుచుండగా యేసు దరిని నిలిచి, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఎందుకంటే దూరాన, దరి అంటే దూరం ఉంది, వీళ్ళేమో సముద్రంలో ఉన్నారు. అయితే దరిని నిలిచాను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కకు వల వేయండి, మీరు దోణిలో ఉన్నారు కదా, మీ కుడి పక్కన వల వేయండి అని ప్రభువు చెబుతాడు. మీరు అలాగ వేయండి, మీకు దొరుకునని చెప్పగా వారు అలాగ వేశారు. చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. యేసు అంటున్నాడు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగి, అది 153 గొప్ప చేపలు, మామూలు చేపలు కాదు, 153 గొప్ప చేపలతో నిండిన ఇదై ఉండేది. చేపలు అంత విస్తారంగా పడినను వల మాత్రం పిగిలిపోలేదు. యేసు రండి భోజనం చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున, నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడగలేదు.
యేసు వచ్చి ఆ రొట్టెని తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలు కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. వారితో ఆయన పట్టిన చేపలను విరిచాడు, వారికి ఇచ్చాడు, ఈయన కూడా భుజించాడు. 3 సార్లు తన శిష్యులకు ప్రత్యక్షమగుట మనము చూసుకొని ఉన్నాము. ఇంకా మనం చూసుకుంటే 8వదిగా చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, అటు పిమ్మట తర్వాత 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడు. ఇంతకుముందు ఒక్కరికి, కొంతమంది స్త్రీలకి, శిష్యులకి, మళ్ళీ శిష్యులకి, మళ్ళీ కొంతమంది స్త్రీలకు, మళ్ళా శిష్యులకు కనబడ్డాడు. కానీ ఇప్పుడు 500 మంది అంటే అందులో చాలామంది యూదులు ఉంటారు, శాస్త్రులు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు, సదుకాయులు ఉంటారు, ఇంకా పెద్దలు ఉంటారు, ప్రధాన యాజకులు ఉంటారు, ఇంకెందరో రోమా సైనికులు ఉంటారు. వీరందరికీ ఏం చేశాడు అంటే 500 మంది కంటే ఎక్కువగా ఉన్న వారికి తన ప్రత్యక్షతను కనపరుచుకున్న వాడిగా మన ప్రభువు ఉన్నాడు. ఇంకా మళ్ళీ మనం చూస్తే అదే అధ్యాయం 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 7వ వచనంలో చూస్తే, తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులందరికీ కనబడతాడు. చూడండి, ఆయన కనబడుతున్న విధానం ఎంత ఆశ్చర్యకరంగా ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసుకుంటే, ఆయనగా త్వరలో ఆయన వెళ్ళిపోవడానికి సమయం ఆసన్నం అవుతుంది. ఆ టైంకి ముందు ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు, దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడంట అండి భూమి మీద? ఆయన సజీవుడై లేచిన తర్వాత 40 దినములు అనేకులకు తన ప్రత్యక్షతను కనపరుచుకుంటూ, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, అనేక ప్రమాణాలను వారికి కనపరచుచు, ఆయన 40 దినాలు ఆయన సజీవుడిగా తన ప్రత్యక్షతను కనపరుచుకున్న వాడిగా ఉన్నాడు. ఇంకా మనము చివరిదిగా చూసుకుంటే లూకా సువార్త 24వ అధ్యాయము 50 నుండి 53 వచనాలు. ఆయన బెతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. చూడండి, మన ప్రభు వారిని బెతనియా వద్దకు తీసుకెళ్ళాడు, చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించుచుండగా ఆయన వారి మధ్యలో నుండి ఆరోహణమై వెళ్ళిపోయాడు. కింద మనం చూస్తే 52వ వచనం, 53వ వచనం, వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచు. మన ప్రభు సజీవుడై మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచిన తర్వాత సజీవుడై తన ప్రత్యక్షతను 40 దినముల వరకు కనపరుచుకుంటూ మొదట నుండి చివరి వరకు అనేకులకు, శిష్యులకు, స్త్రీలకు, తర్వాత ఆ యొక్క పల్లెటూరుకి నడిచిపోయే వారికి, 500 మంది కంటే ఎక్కువైన వారికి, తర్వాత అంతకంటే అధిక సమూహంతో ఆయన బెతనియా వరకు తీసుకొని వెళ్ళి వారి మధ్యలో వారిని ఆశీర్వదించి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. వీరైతే ఆయన ఎదుట మ్రొక్కి మరలా మహానందంతో యెరూషలేమునకు తిరిగి దేవాలయంలో చేరి ఆయనను ఎడతెగక దేవుణ్ణి స్తోత్రము చేసిన వారిగా
కనబడడం ఒక ఎత్తు అయితే, కనబడిన తర్వాత వారితో తినడం ఇంకొక ఎత్తు అయితే, చేపలు పట్టడానికి వెళ్ళిన వారికి ఏమీ దొరకకపోతే మీరు కుడివైపున వేయ అనగానే 153 గొప్ప చేపలు పడడం ఏంటి? వారితో కలిసి ఆయన కొన్ని తినడము, వారికి ఇవ్వడం. తర్వాత 40 దినాలు ఉండి తర్వాత బెతనియా వద్దకు వారిని తీసుకొని పోయి వారి మధ్యలో వారు చూస్తూ ఉండగానే ఆయన అలాగున వెళ్తూ ఆశీర్వదించి వెళ్ళిపోవచ్చున్న ఆ సంఘటన చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి సన్నివేశం ఎక్కడ ఎప్పుడు ఎవరు చూడలేదు. అది మన ప్రభువు మాత్రమే దాన్ని చూపించి లోకాన్ని సంభ్రమాశ్చర్యాలతో ముంచి వెళ్ళి ఆయన యందు అనేకులు విశ్వసించుటకు ఇది బలమైన నిదర్శనంగా మనకి చూపి వెళ్ళిన గొప్ప దేవుని కుమారుడైన ప్రభువుని బట్టి మనం ధైర్యంగా నిరీక్షణ కలిగి మనము కూడా ఆయన రాక పర్యంతం కృతజ్ఞత భావంతో దేవుని ఎదుట మహిమను, ఘనతను, ప్రభావాలను ఆరోపిస్తూ ఆయన ఏ విధంగా ఎత్తబడ్డాడో ఇంకొక దగ్గర ఉంటుంది. మరలా అదే విధంగా వారి మధ్యలోకి రాబోచున్న రారాజుగా, యూదుల రాజుగా ఆయన త్వరలో రాబోచున్నట్లు దేవుని దూతలు తెలియచేయడం మనం లేఖనంలో చూస్తాం. ఆయన వెళ్ళిపోవడం అక్కడ ఉన్న సమాజమే చూశారు. కానీ ఇప్పుడు ఆయన తిరిగి రావడం ప్రపంచమందు ఉన్న ప్రతి ఒక్కడు ఆయన రాకను చూస్తాడంట. గుండెలు పగిలేలా ఆయన రాకను చూసి కొట్టుకుంటారంట, విలపిస్తారంట, రోధిస్తారంట. ఆయన రాక తన ప్రజలైన వారికి దీవెన, ఆయన రాక తనను ఎరగని వారికి అది శాపంగా మారి నిత్య నరకానికి ఈడ్చుకొని వెళ్ళేదిగా ఉంటుంది. కాబట్టి మన ప్రభు అయిన క్రీస్తుని మనం సమీపించి ఆయన్ని విశ్వసించి ఆయన వలె మనము ఒకరోజు నిద్రిస్తాం. ఆయన తిరిగి లేచినట్టు మనము ఒకరోజు లేవాలి అంటే ఆయనే ప్రథమ ఫలంగా తిరిగి లేచిన మన ప్రభు అయిన యేసును విశ్వసించిన వాడే ఆయనను వలె తిరిగి లేస్తాడు. ఆయన ఉన్న స్థలంలో ఉంటాడు. ఆయనతో రాజ్యమేలేవాడిగా ఉంటాడు. దేవుని మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్.